హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రేడ్ మార్కెట్ అంటారు. ఈరోజు ఈ వీడియోలో అయితే మనకి నెక్స్ట్ వీక్ రాబోతున్న బీసీసీఎల్ భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ సంబంధించిన ఐపీఓ గురించి అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దామండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా కంటెంట్ కనుక యూస్ఫుల్గా ఉంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూడండి, బీసీసీఎల్ ఇది ఏదైతే ఉందో భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి 1972లో అయితే దీన్నైతే స్థాపించడం అయితే జరిగిందండి. మనకి ఇది ఏం చేస్తుందంటే కుకింగ్ కుకింగ్ కోల్ అండ్ నాన్ కుకింగ్ కోల్ అండ్ ఈ కోల్ ఏదైతే ఉందో దాన్ని వాష్ కూడా చేసి వీళ్ళైతే ఇండస్ట్రీస్కి అయితే పంపిస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు దగ్గర దగ్గర 34 ఆపరేషనల్ మైన్స్, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు 34 మైన్స్ వీళ్ళు ఆపరేషనల్ అయితే చేస్తున్నారన్నమాట. వీళ్ళ మెయిన్ ప్రైమరీ ప్రోడక్ట్ ఏంటి అంటే కోకింగ్ కోల్ అన్నమాట. దీన్ని ఎక్కువగా వీళ్ళు ఏంటంటే స్టీల్ ఇండస్ట్రీస్ అలాగే పవర్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, వీళ్ళకైతే ఎక్కువగా సప్లై అయితే చేస్తారు. మనకు ఈ స్టీల్ ప్రొడక్ట్స్ చేయడానికి కానీ ఇప్పుడు పవర్ సప్లైస్లో ఎక్కువగా వీటిని వాడతారు కాబట్టి ఈ మెయిన్గా ఈ టూ ఇండస్ట్రీస్కి అయితే వీళ్ళైతే ఈ కోల్ని అయితే సప్లై చేస్తారనమాట. దగ్గర దగ్గర మనకి 58% అనేది కోల్ అనేది ఇండియాలో మనకి ఈ బీసీసీఎల్ నుంచే డిస్ట్రిబ్యూట్ అయితే అవుతుందన్నమాట. సో ఇదొక మేజర్ పాయింట్ కింద అయితే చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి వచ్చేసి ఇది జారియా, జార్ఖండ్ అండ్ రాణిగంజ్, వెస్ట్ బెంగాల్లో వీటికి సంబంధించిన మైనింగ్స్ పనులు అయితే జరుగుతున్నాయి అన్నమాట. దగ్గర దగ్గర 288 స్క్వేర్ కిలోమీటర్స్ మైనింగ్ వర్క్స్ అయితే వీళ్ళైతే చేయడం అయితే జరుగుతుంది. సో మరి ఐపీఓ ఎప్పుడు వస్తుంది మార్కెట్లోకి అంటే మనకి జనవరి 9th అయితే ఓపెన్ అవుతుంది, జనవరి 13th అయితే క్లోజ్ అవుతుంది అనమాట. మనకి మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 12,600, ఒక లాట్ సైజ్ వచ్చేసి 600 షేర్స్ అన్నమాట. మనకి ప్రైస్ రేంజ్ వచ్చేసి 21 to 23 రూపీస్. ఇష్యూ సైజ్ వచ్చేసి 1071 క్రోర్స్ అన్నమాట. మనకి అలాట్మెంట్ వచ్చేసి జనవరి 14th జరుగుతుంది. లిస్టింగ్ వచ్చేసి మనకి జనవరి 16th అయితే బీఎస్సీ అండ్ ఎన్ఎస్లో అయితే కంపెనీ అయితే లిస్టింగ్ అయితే అవుతుందన్నమాట. ఇది వచ్చేసి మొత్తం కూడా మనకి బుక్ బిల్డ్ ఐపీఓ ఆఫర్ ఫర్ సేల్ కింద మాత్రమే వస్తుంది. ఇక్కడ ఫ్రెష్ ఇష్యూ అనేది ఏం లేదన్నమాట. సో టోటల్ కూడా ఆఫర్ ఫర్ సేల్ కిందనే వస్తుంది. దగ్గర దగ్గర 46 కోట్ల షేర్స్ అయితే వీళ్ళైతే మార్కెట్లోకి అయితే తీసుకురాబోతున్నారు. మనకి ఫేస్ వాల్యూ వచ్చేసి 10 రూపీస్ అయితే ఉంది. మనకి క్యూఐబీసీ 50%, ఎన్ఎన్ఐ 15%, రీటైలర్స్ అయితే మనలాంటి చిన్న చిన్న రీటైలర్స్ 35%కి మనకి అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇది మెయిన్‌గా నేను చెప్పినట్టుగా ఇది పర్పస్ వచ్చేసి ఓన్లీ ఆఫర్ ఫర్ సేల్ కింద అన్నమాట. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో సో వాళ్ళందరూ కూడా వాళ్ళ షేర్స్‌ని అయితే సోల్డ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి కంపెనీకి బీసీసీఎల్‌కి అయితే ఒక్క రూపాయి కూడా వెళ్ళదన్నమాట. మొత్తం కూడా ఎవరైతే ప్రమోటర్స్ వాళ్ళు ఉంటారో షేర్ హోల్డర్స్, సో వాళ్ళు షేర్స్ అమ్ముకున్నారు కాబట్టి అమౌంట్ అంతా కూడా వాళ్ళకే వెళ్తుంది. కంపెనీకి అయితే సింగిల్ రూపీ కూడా వెళ్ళదు. సో ఫినాన్షియల్ పరంగా చూసినట్లయితే చూడండి, మీకు ఎవ్రీ ఇయర్ అయితే వీళ్ళకి ఫినాన్షియల్స్ అయితే పెరుగుతూనే ఉన్నాయండి. అసెట్స్ అయితే ఎవ్రీ ఇయర్ అయితే ఎవ్రీ క్వార్టర్‌లకి అయితే పెరుగుతూనే ఉన్నాయి. ఇన్కమ్ కూడా ఎవ్రీ ఇయర్ కూడా పెరుగుతూనే ఉంది చూడండి. అలాగే మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి కూడా 2023లో మనకి 664 క్రోర్స్ ఉండే, తర్వాత 31 మార్చ్ 24 మనకి 1,100 కోట్లయింది. మళ్ళీ మన 25లో 1,200 కోట్లయింది. సో లాస్ట్ ఇయర్ క్వార్టర్‌లో అయితే కొంచెం అయితే తగ్గిందనమాట ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఇది ఎందుకనేది మనం చూసుకోవాలి ఒకసారి. మనకి ఎబిడేటా కూడా బాగానే ఉంది. ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఎబిడేటా కూడా బాగానే ఉందండి. నెట్ వర్త్ కూడా అన్నీ కూడా బాగానే ఉన్నాయి. సో మనకి ఆర్ఓసి కానీ, ఆర్ఓఎన్‌డబ్ల్యూ కానీ, ప్యాట్ మార్జిన్స్ కానీ, ఎబిడేటా మార్జిన్స్ కానీ, ప్రైస్ టు బుక్ వాల్యూ కానీ అన్నీ కూడా బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఫినాన్షియల్ పరంగా అయితే ప్రాబ్లమ్ ఏం లేదు. ఓన్లీ లాస్ట్ క్వార్టర్‌లో మాత్రమే కొంచెం బిజినెస్ అయితే తగ్గింది. సో ఇక్కడ మనం పాజిటివ్స్ చూస్తే ఏంది అంటే ఇది ఇండియాలో బిగ్గెస్ట్ కంపెనీ అన్నమాట. కోల్ సప్లైలో ఇది మనకి ఇండియాలో బిగ్గెస్ట్ కంపెనీ కాబట్టి అదొక పాజిటివ్ కింద చెప్పేసుకోవచ్చు. వీళ్ళకేందంటే వీళ్ళు వాష్ చేసిన కోల్ కూడా వీళ్ళు సప్లై చేస్తారు కాబట్టి ఆ వాష్ చేయడానికి వీళ్ళ దగ్గర పెద్ద పెద్ద మెషిన్స్, వాషర్స్ ఉన్నాయన్నమాట. సో అది కూడా ఒక పాజిటివ్ కింద అయితే చెప్పుకోవచ్చు. సో అలాగే మనకు ఇది డిమాండ్ ఉన్న ఫీల్డ్ కాబట్టి మన కోల్ అనేది ఇండియాలో ఇప్పుడు ఇంతకుముందుకు ఉన్న దానికన్నా ఇప్పుడు కోల్ సంబంధించిన బిజినెస్ అనేది చాలా బాగా పెరిగిపోయిందన్నమాట. సో అది కూడా ఒక పాజిటివ్ కింద అయితే చెప్పుకోవచ్చు. మనకి రికార్డు గ్రోత్ అంటే లైక్ ట్రాక్ రికార్డ్ కానీ, గ్రోత్ పరంగా కానీ అంటే ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ కానీ కూడా
మనకైతే అన్నీ బాగున్నాయి కాబట్టి సో ఇది కూడా ఒక పాజిటివ్ కింద అయితే చెప్పుకోవచ్చండి. నాకు నెగెటివ్ వచ్చేసి ఏందంటే ఇది ఓన్లీ ఆఫర్ ఫర్ సేల్ అన్నమాట. కంపెనీకి ఎలాంటి అమౌంట్ అయితే ఎళ్ళదు. ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళ షేర్స్ అయితే వాళ్ళు అమ్ముకుంటున్నారు కాబట్టి అదొక నెగెటివ్ కిందనైతే చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి క్వాలిటీ అండ్ యూజ్ కేస్ లిమిటేషన్ అన్నమాట. మనకిక్కడ వాష్ చేసిన కోల్స్ అమ్ముతారు గదా వీళ్ళు. మామూలుగా కోలు, నాన్ కోలు ఇదంతా ఓకే. బట్ ఇక్కడ వాష్ చేసిన కోలు గూడా అమ్ముతారు. సో, అలాంటప్పుడు వీళ్ళకి క్వాలిటీ ఇష్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాంటప్పుడు ఇంపాక్టింగ్ ప్రైజింగ్ అండ్ డిమాండ్ మీద వీళ్ళకి ఇంపాక్ట్ చూపే అవకాశం అయితే ఉంటుంది. సో, అలాంటప్పుడు మనకి సప్లై గూడా కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, అలాగే రెవెన్యూ అండ్ సైక్లారిటీ లైక్ ఏందంటే వీళ్ళకి ఏంది అంటే ఎక్కువగా రెవెన్యూ అనేది ఓన్లీ స్మాల్ క్లయింట్స్ నుంచే వస్తుంది. ఎక్కువగా ఏంది అంటే థర్మల్ పవర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువగా వీళ్ళు సప్లై చేస్తున్నారు. సో, స్టీల్ సెక్టార్ ఏందంటే అది మనకు డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. మీరు చూస్తూనే ఉంటారు కదా! బయట మనకు కమోడిటీస్ ట్రేడింగ్ చేసే వాళ్ళు వీళ్ళందరికీ ఐడియా ఉంటది. మనకి స్టీల్ సెక్టార్ అనేది ఒక వారం రోజులు డిమాండ్ ఉంటది. ఒక వారం రోజులు డిమాండ్ ఉండదు. సో, దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అది కూడా దాన్ని బట్టి కూడా మనకి ప్రాఫిట్ మార్జిన్స్ అనేది తగ్గడము, పెరగడం జరుగుతూ ఉంటుంది. సో, అది కూడా నెగెటివ్ కింద అయితే చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి జీఎంపీ వచ్చేసి అయితే రూ. 13 ఉందండి. నేను వీడియో చేసే టైంకైతే అంటే మనకి ఒక 50% అబోవ్ ఇదే జీఎంపీ గనక ఉంది అనుకుంటే లిస్టింగ్ టైమ్‌కి మనకు ఒక 50% లాభం అయితే వస్తుంది.